హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గృహ వంటిల్లు. ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ ఏంటంటే ఎర్ర కందిపప్పు క్యారెట్ కూర. ఇది ఎప్పుడు చేసుకునే పప్పులాగా కాకుండా చాలా డిఫరెంట్ టేస్ట్తో ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. అయితే రెసిపీలోకి వెళ్ళిపోదామా మరి? దీనికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కూరకు సరిపడా ఆయిల్ పోసుకోండి. తర్వాత 2 ఎండుమిరపకాయలు కట్ చేసుకున్నవి వేసుకోండి. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసి కొంచెం చిటపటలాడిన తర్వాత 1 రెబ్బ కరివేపాకు. అది కొంచెం వేగిన తర్వాత కట్ చేసుకొని పెట్టుకున్న సన్నగా అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయ ముక్కలు వేసి వేపుకోవాలి. ఇవి బాగా వేపుకోవాలి. అది కొంచెం వేగిన తర్వాత మనం సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి బాగా కలర్ వచ్చే వరకు వేపుకోండి. చూడండి, ఇవి కొంచెం కలర్ వచ్చినాయి. తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసి ఇవి క్యారెట్ ముక్కలు మగ్గే వరకు ఒక 5 నుంచి 10 నిమిషాలు మగ్గించండి. తర్వాత 1 పావు టీ స్పూన్ పసుపు, మనం సన్నగా తరిగి పెట్టుకున్న 2 టమాటాలు వేసి టమాటాలంతా మెత్తగా అయ్యే వరకు మగ్గించుకుందాం ఒక 5 నిమిషాల పాటు. చూడండి, మగ్గిపోయినాయి టమాటాలు చక్కగా. తర్వాత 1 స్పూన్ ఉప్పు, 2 స్పూన్లు కారం, 1 స్పూను ధనియాల పొడి వేసి ఇవంతా కొంచెం వేగేలాగా ఒక 2 నిమిషాలు వేపుకోండి. ఇవంతా నూనెలోనే మగ్గిపోతాయి. తర్వాత 1 కప్పు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఎర్ర కందిపప్పు, నానబెట్టి ఉడికించి పెట్టుకున్నది, ఇది కూడా వేసేసి ఒకసారి ఆ మసాలా అంతా దీనికి కలిసేలాగా కలిపి ఒక 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టి మగ్గించుకోండి. చూడండి, ఇది అంత మసాలా అంతా పట్టి రెడీ అయిపోయింది. క్యారెట్ ఎర్ర కందిపప్పు కూర రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.